అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి పెట్టారు. టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లు పెట్టారు. ఒక పోస్ట్ పెట్టారు. అది చూశాక ఏంటి ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు సిద్ధం మీటింగ్ పెట్టబోతుంది కదా. ప్రకాశం జిల్లా అద్దంకిలో, అంటే బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్లలో సిద్ధం మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి సంబంధించి మొత్తం రెడీ అయింది అని చెప్పి సాక్షిలో ఆ ఫోటోలు అవి వేశారు. మీరు పక్కన ఫోటోలు అవి చూడొచ్చు. అయితే ఆ ఫోటోలు ఒకసారి ఆసక్తిగా చూడండి. అందులో కింద గ్రీన్ మ్యాట్ వేశారు. కింద గ్రీన్ మ్యాట్ వేశారనమాట. ఫ్లోర్ మీద ఎప్పుడు గ్రీన్ మ్యాట్ వేయరు. ఎక్కడ కూడా ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్లు అనేవి వేయరు. సాధారణంగా గ్రీన్ మ్యాట్లు ఎక్కడ వాడతారు? స్టూడియోస్లో వాడతారు. స్టూడియోలో ఎందుకు వాడతారు? బ్యాక్గ్రౌండ్ ఏమైనా మార్చడానికి, ఎఫెక్ట్స్ పెట్టడానికి, కొన్ని ఎడిటింగ్స్ చేయడానికి, ఎడిటింగ్స్కి అనుకూలంగా ఉండడానికి గ్రీన్ మ్యాట్ వాడతారు. వీడియో ఎడిటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ కొంచెం తెలిసిన వాళ్ళకి ఇది బాగా తెలుసు, గ్రీన్ మ్యాట్ ఏ పర్పస్ వాడతారు అనేది. సో ఇప్పుడు మీటింగ్లో, వైసీపీ మీటింగ్లో ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్లు ఎందుకు వాడారు అనేది కొత్త ప్రశ్న. సో దీనికి టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది ఏంటంటే, పబ్లిక్ మీటింగ్లో గ్రీన్ మ్యాట్లు వేయడం ఎక్కడైనా చూసారా? ఈ సైకో వేస్తాడు, ఎందుకో చెప్పుకోండి చూద్దాం. హింట్: లైవ్ 40 నిమిషాలు లేటు వస్తుంది. జనాలు ఫుల్గా వచ్చినట్టు చూపిస్తారు, కానీ అక్కడ విలేకరులు తీసే వీడియోలో జనం ఉండరు, అందుకే వాళ్ళని కొడతారు అని ఒకటి టీడీపీ సోషల్ మీడియాలో పెట్టారు. యాక్చువల్లీ గ్రీన్ మ్యాట్ పెట్టారు అంటే ఖచ్చితంగా అక్కడ ఎడిటింగ్స్ చేసే ఛాన్స్ ఉంది. అది వీడియో అయినా ఫోటో అయినా ఎడిటింగ్స్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ తీసేసి, అక్కడ ఇమేజ్ తీసేసి, వేరే చోట ఉన్న ఇమేజ్ని, జనం ఉన్న ఇమేజ్ని తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అది ఎవరు పోల్చుకోలేరు కూడా. అదే గ్రీన్ మ్యాట్ పెట్టలేదు అనుకోండి, ఎడిటింగ్ చేసినట్టు తెలిసిపోద్ది, కనిపెట్టేస్తారు. కానీ గ్రీన్ మ్యాట్ ఉందనుకో ఎవరు కనిపెట్టలేరు, ఇది ఎడిటింగ్ అనేది కనిపెట్టలేరు. సో అందుకే వీళ్ళు పెట్టారు. అందుకే లైవ్ కూడా, సిద్ధం మీటింగ్ లైవ్ కూడా 40 నిమిషాలు లేటుగా వస్తుంది. ప్లస్ అక్కడ వైసీపీకి అనుకూలమైన విలేకరులు, రిపోర్టర్స్ ఉంటారు తప్ప వేరే రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొడతారు, జనం రారు, కానీ వీళ్ళు జనం వచ్చినట్టు చూపిస్తారు అని తెలుగుదేశం పార్టీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్, సిద్ధం మీటింగులకి జనం వస్తున్నారు. సిద్ధం మీటింగులకి జనాల్ని తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అవుతుంది. వాళ్ళకున్న అధికార బలాన్ని వాడుకొని, వాళ్ళకున్న యంత్రాంగాన్ని, వ్యవస్థల్ని, డబ్బుల్ని వాడుకొని రకరకాల మార్గాల్లో లక్షలాది మంది జనాల్ని పోగేయడంలో వైసీపీ సక్సెస్ అవుతుంది. వాళ్ళని బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా, డబ్బులు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారనేది అనవసరం. కానీ జనాలు వస్తున్నారు, జనాల్ని తీసుకొస్తున్నారు అనేది నిజం. సో ఎడిటింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిద్ధం మీటింగ్స్ని జనం వచ్చినట్టు చూపించాల్సిన అవసరం, ఎడిటింగ్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ టీడీపీ వేసింది మరి మీరైతే నమ్ముతారా లేదా? నిజంగా అలా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే అంత అవసరం లేదనుకుంటున్నాను. అందులోకి రేపు సిద్ధం మీటింగ్ లాస్ట్. అక్కడ ఒకటండి, పబ్లిక్ మీటింగ్స్లో 2 లక్షల మంది వస్తే చాలండి, వెన్యూ నిండిపోద్ది. 2 లక్షల మంది వస్తే మనం 10 లక్షల మంది అని చెప్పేస్తారు కూడా, అదే జరుగుద్ది. ప్లస్ సాధారణంగా సిద్ధం మీటింగ్స్లో ర్యాంప్ వాక్ జరుగుద్ది. సీఎం గారు ర్యాంప్ వాక్ చేసుకుంటూ వెళ్తారు. దానికి ఇటు అటు ఒక 4 వైపులు కూడా ఓపెన్ పెడతారు. ఆ తర్వాత ఎదురుగా పెద్ద ఓపెన్ గ్రౌండ్ పెడతారు. కానీ ఇక్కడ మేదరమెట్లలో ఎందుకు అది లేదు. మరి ర్యాంప్ వాక్ చేయడానికి అంత అనుకూలమైన ప్రాంతం ఉంది, కానీ చిన్న ప్లేసే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నేను హైవే పక్క నుంచి కూడా చూశాను, చిన్న ప్లేసే ఇచ్చారు. ఇది వాళ్ళు చెప్పడం ఏంటంటే 8 లక్షల మంది జనం వస్తారని చెప్తున్నారు, కానీ అంత వెన్యూ అయితే కాదు, అది అంత పెద్ద మైదానం అయితే కాదు. సో మరి వీళ్ళు ఏ రకంగా జనాలను పోగేస్తారు, లేదా నిజంగా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేసిన పాయింట్ నిజమేనా? సో మీరేమనుకుంటున్నారు? సిద్ధం మీటింగ్లు నిజంగా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా నిజంగానే జనాలను తీసుకొస్తున్నారా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి.